హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైవన్ 17th జూలై షిఫ్ట్ టు జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము presented the dash of the Digital India Awards on 7th January 2023 in New Delhi. So, President of India 7th January na సెవెంత్ ఎడిషన్ ఆఫ్ డిజిటల్ ఇండియా అవార్డ్స్ ని ప్రజెంట్ చేయటం జరిగిందనమాట. ఎక్కడ అంటే విజ్ఞాన్ భవన్ లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ జనవరి 2022 who was named for the Raquel Hayhoy Flynn Trophy for ICC Women's Cricketer of the Year? స్మృతి మందన. సో రాకెల్ హేహో ఫ్లిన్ ట్రాఫీ 2022 జనవరిలో స్మృతి మందనాకి ఇచ్చారు. అండ్ ఇంకొన్ని అవార్డ్స్ కనుక చూసుకున్నట్టయితే క్రికెట్ అవార్డ్స్ కొంచెం ఇంపార్టెంట్ అమ్మా, అవి చూసుకుందాం ఒకసారి. ఇక్కడ ఉన్నాయి కానీ చాలా ఉన్నాయి. సో సపరేట్ గా ఒక వీడియో చేయడానికి చూస్తాను. సో రెచల్ హేహోయ్ ఫ్లిన్ ట్రాఫీ ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఎవరికి ఇచ్చారు? స్మృతి మందనాకి ఇచ్చారు 2022లో. ప్రోపీన్. ప్రోపీన్ మనకి ఈన్స్ కి ఫార్ములా ఏంటమ్మా? CnH2n. ప్రోప్ అంటే 3 కదా, సో C3 H2 into 3 అంటే 6, C3H6 అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్, which of the following is the closest wild relative of domestic cattle protected in some of the famous national parks of India like Nagarhole and Bandipur? ఏంటది? ఏ యానిమల్ అది? గావర్. దీన్నే మనము ఇండియన్ బైసన్ అని కూడా అంటాము. ఓకే, సో ఇది క్లోజెస్ట్ వైల్డ్ రిలేటివ్ ఆఫ్ డొమెస్టిక్ క్యాటిల్. ఏ నేషనల్ పార్క్స్ లో ఉంటుంది? నాగర్హోలే అండ్ బందీపూర్. ఓకే, సో ఇవి ఈ స్పీషీస్ ని ప్రొటెక్ట్ చేయడానికి చూస్తున్నారు. ఇవి చాలా నేషనల్ పార్క్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. వాటిల్లో నాగర్హోలే అండ్ బందీపూర్ కూడా నేషనల్ పార్క్స్ ఉంటాయి అన్నమాట. ఇవి చాలా పవర్ఫుల్. ఓకే, అండ్ పెద్ద పెద్ద బాడీస్ కలిగి కలిగి ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనకి నేషనల్ పార్క్స్ గురించి కూడా మీరు స్టేట్ వైజ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్. ఓకే, ఇవి చదివి ఉంచుకోండి, యూజ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. An annual statement of the estimated receipts and expenditure of the government over the fiscal year is known as budget. అందరికి తెలిసిందే కదా ఇది. సో బడ్జెట్ అనేది ఎవ్రీ ఇయర్ ఎస్టిమేషన్ ఆఫ్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఫిజికల్ ఇయర్ మార్చ్ నుంచి ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు. ఓకే, సో ఆ స్టేట్మెంట్ ఏమంటాము అంటే బడ్జెట్ అంటాము. నెక్స్ట్, what is the name of the scheme launched to fund infrastructure and social development projects in the Northeast for a period of 4 years from 22-23 to 25-26? ఏం స్కీమ్ అది? పిఎం డివైన్ అంటే ప్రైమ్ మినిస్టర్
Prime Minister Development Initiative for Northeast Region. ఓకే, ఫుల్ ఫామ్ అది. సో దీని డ్యూరేషన్ వచ్చి ఎన్ని ఇయర్స్? 4 years. ఎప్పటి నుంచి? 22 నుంచి 26 వరకు. ఓకే, సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ ప్రాజెక్ట్. అరౌండ్ 6,600 crores. ఓకే, సో ఎందుకు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడానికి, అలానే యూత్ అండ్ విమెన్ యొక్క లైవ్లీహుడ్ ని సపోర్ట్ చేయడానికి, అండ్ రకరకాల సెక్టార్స్ లో ఉన్న డెవలప్మెంట్ గ్యాప్ ని అడ్రస్ చేసి వాటి గురించి మంచి అప్రోచెస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి దీన్ని లాంచ్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, సో ఎక్కడ? నార్త్ ఈస్టర్న్ రీజియన్ లో. నెక్స్ట్ క్వశ్చన్. Who has hailed as a resident dancer of Tirumala Tirupati Devasthanam for her unique contribution to the promotion of classical dance forms? ఎవరు అంటే యామిని కృష్ణమూర్తి. సో ఈమె ఒక ఇండియన్ డాన్సర్. ఎందులో స్పెషలైజ్డ్ అంటే కూచిపూడి అండ్ భరతనాట్యం. ఓకే, సో తినకి రెసిడెంట్ డాన్సర్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం అనే పేరుని హోల్డ్ చేస్తున్నారనమాట. ఓకే, సో తిననే టార్చ్ బేరర్ అని కూడా అంటాము. దేనికి అంటే కూచిపూడి డాన్స్ స్టైల్ కి టార్చ్ బేరర్. ఓకే, నెక్స్ట్ ఆమిని కృష్ణమూర్తి గారు. In February 2021, through which of the following cases did the Supreme Court rule that in the cases when the juvenile offender is under 18 years and above 16 years, he or she should be remitted to jurisdictional juvenile justice board? ఏ కేస్ నుంచి ఆ డెసిషన్ తీసుకున్నారు? దేవిలాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసు నుంచి. ఓకే, సో ఈమె ఇక్కడ ఏమైంది అంటే ఇండియన్ సుప్రీం కోర్ట్ ఏం చేసి ఏం చెప్పింది అంటే, ఏమైనా ఒక ఒక అక్యూజ్డ్ జూనియర్ అని క్లెయిమ్ చేసినప్పుడు అతను గనక ఆమె గనక అబౌవ్ 16 years కనుక ఉంటే, అంటే ఆ యాక్సిడెంట్ జరిగిన టైంకి అబౌవ్ 16 years కనుక ఉంటే, అప్పుడు ఆ ఆ సిచ్యువేషన్ లేకపోతే ఆ మ్యాటర్ అనేది జూనియర్ జస్టిస్ బోర్డ్ అనేది ఎగ్జామిన్ చేయాలి అని చెప్పింది అనమాట. ఈవెన్ అండ్ ఎటువంటి కేసు అయినా సరే డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ట్రయల్ లో ఈ జువెనైల్ జస్టిస్ బోర్డ్ అనేది ఎగ్జామిన్ చేయాలి. ఓకే, నెక్స్ట్. Which of the Constitution of India contains the provisions of Union Executive? Union Executive Part 5 లో ఉంటుంది. కాన్స్టిట్యూషన్ కి సంబంధించి మనము షెడ్యూల్స్, పార్ట్స్ అండ్ స్టేట్ స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి. ఓకే, ఇవి చదివి ఉంచుకోండి. కొన్ని అమెండ్మెంట్స్ అండ్ కొన్ని ఆర్టికల్స్. ఓకే, సో పార్ట్ 5 లో మనకి ప్రొవిజన్స్ ఆఫ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి మెన్షన్ చేస్తారనమాట. పార్ట్ 3 లో మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి ఉంటుంది.
పార్ట్ 4 లో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, పార్ట్ 6 లో స్టేట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which of the following countries won the highest number of gold medals in the Tokyo Paralympic 2020? ఏ కంట్రీకి వచ్చింది? చైనాకి. ఓకే, సో ఆల్మోస్ట్ 96 గోల్డ్ మెడల్స్ అండ్ టోటల్ 207 మెడల్స్ వచ్చాయి చైనాకి పారాలింపిక్స్ లో. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following countries has hosted the 3 Asian Games? ఏ కంట్రీ హోస్ట్ చేసింది? సౌత్ కొరియా. ఓకే, ఇప్పటిదాకా 9 కంట్రీస్ ఈ ఏషియన్ గేమ్స్ ని హోస్ట్ చేయటం జరిగింది అనమాట. ఆ 9 లో 3 టైమ్స్ సౌత్ కొరియా హోస్ట్ చేసింది. ఎప్పుడెప్పుడు అంటే 1986, 2002, 2014. సౌత్ కొరియా 3 టైమ్స్. కానీ మోస్ట్ ఇది కాదు, థాయిలాండ్. థాయిలాండ్ ఎక్కువ సార్లు కండక్ట్ చేసింది, హోస్ట్ చేసింది ఏషియన్ గేమ్స్ కి. ఓకే, 4 టైమ్స్ అన్నమాట. ఎప్పుడెప్పుడు అంటే 1966, 1970, 78 అండ్ 98. ఓకే, అన్నిటికీ వెన్యూ బ్యాంకాక్. ఇండియా 2 టైమ్స్ హోస్ట్ చేసింది. అండ్ ఎప్పుడు అంటే 1951, 82లో. ఓకే, నెక్స్ట్. Who led the English army in the Battle of Buxar? హెక్టర్ మున్రో. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ మనకి 22 అక్టోబర్ 1764 జరిగింది. ఎక్కడ అంటే అట్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ గ్యాంజెస్ నియర్ బక్సర్. అదొక బీహార్ స్టేట్ లోని సిటీ అన్నమాట. ఓకే, సో అక్కడ మనకి 3 ఫోర్సెస్ ఉండేవి. ఎవరివి అంటే కాసిమ్వి అండ్ షుజావుద్దౌలావి అండ్ షా ఆలం టూవి. ఓకే, ఈ కాసిం ఏమో నవాబ్ బెంగాల్, ఈ షుజావుద్దౌలా ఏమో నవాబ్ ఆఫ్ అవధ్ అండ్ షా ఆలం టూ ఏమో మొఘల్ ఎంపరర్. సో ఈ ముగ్గురు కలిసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అగెయిన్స్ట్ గా ఒక అలయన్స్ ని ఫామ్ చేశారనమాట. అప్పుడు హెక్టర్ మున్రో వీళ్ళు కంపెనీ ఫోర్సెస్ ని లీడ్ చేయడం జరిగింది. అప్పుడేమో అన్ని లార్జ్ ఫోర్సెస్ ఉన్నప్పటికీ ఇండియా అలైస్ మాత్రం డిఫీట్ అవడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్. ఈ బ్యాటిల్ తర్వాత ఏమైంది అంటే ట్రీటీ ఆఫ్ అల్లాహాబాద్ అనేది సైన్ చేయడం జరిగింది. సో ట్రీటీ ఆఫ్ అల్లాహాబాద్ మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ కి సంబంధించినది. ఎప్పుడు? 1765లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which of the following amendments to the Indian Constitution made the right to property a legal right in place of fundamental rights? ఏ అమెండ్మెంట్ అమ్మా? 44th అమెండ్మెంట్. యాక్చువల్లీ ఏమైందంటే రైట్ టు ప్రాపర్టీ అనేది రిమూవ్ చేయడం జరిగింది ఫండమెంటల్ రైట్ గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి. ఏ అమెండ్మెంట్ ప్రకారం? 44th అమెండ్మెంట్ ప్రకారం. అండ్ ఇన్ విచ్ ఇయర్? 1978. నెక్స్ట్ క్వశ్చన్. చాంగాయ్ డాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ నాగాలాండ్. సో నాగాలాండ్ లో ఈ చాంగాయ్ అనేది ఒక ఫోక్ డాన్స్ అన్నమాట. చాంగ్ ట్రైబ్ కి సంబంధించిన డాన్స్ ఇది. ఓకే, సో నాగాలాండ్ మనకి నార్త్ ఈస్టర్న్ లో ఉంటుంది. సో చాంగ్ ట్రైబ్ అనేది నాగాలాండ్ లో ఒక నాగా ట్రైబ్ అన్నమాట. వాళ్ళకి డిఫరెంట్ యూనిక్ కల్చర్స్ ఉంటాయి, ట్రెడిషన్స్ ఉంటాయి. సో ఇది ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు అంటే
రకరకాల ఫెస్టివల్ అకేషన్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఆ చాంగ్ కమ్యూనిటీలో ఏమైనా సెలబ్రేషన్స్ జరుపుతున్నప్పుడు ఈ చాంగ్ అనే డాన్స్ పర్ఫామ్ చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈస్ ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ బంగ్లాదేశ్? బంగ్లాదేశ్ నేషనల్ ఫ్రూట్ జాక్ ఫ్రూట్. ఓకే. సో ఈ జాక్ ఫ్రూట్ అనేది బంగ్లాదేశ్ క్లైమేట్ కి వెల్ సూటెడ్ అన్నమాట. అలానే దాని యొక్క న్యూట్రిషనల్ కంటెంట్ వల్ల దీనికి చాలా హై వాల్యూ ఉంటుంది. సో బంగ్లాదేశ్ కి నేషనల్ ఫ్రూట్ జాక్ ఫ్రూట్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following chemicals is used as a preservative to slow browning and discoloration in foods, beverages, and during preparation, storage, and distribution? ఏం యూజ్ చేస్తారు? సల్ఫైడ్స్ యూజ్ చేస్తారు. ఈ సల్ఫైడ్స్ అనేది ఫుడ్ ఫుడ్ లో దొరుకుతుంది, డ్రై ఫ్రూట్స్ లో, అలానే వైన్ లో అండ్ బియర్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి సల్ఫైడ్స్ అనేవి. సో ఇవి ఏంటి అంటే, ఇవి సల్ఫైడ్స్ యాడ్ చేయటం వలన ఫుడ్ కి బ్రౌన్ గా మారటం కొంత టైం తర్వాత, అంటే ఎయిర్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు, లేకపోతే డిస్కలరేషన్, లేకపోతే స్పాయిల్ అవ్వటం, ఉన్న ఎడిటివ్స్ ని, ఫుడ్ లో కొన్ని ఎడిటివ్స్ యాడ్ చేస్తారు కదా, అవి అలా అవ్వకుండా ఈ సల్ఫేట్స్ అనేవి వాటిని ప్రిజర్వ్ చేస్తాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following reforming societies believe Vedas to be the fountain of all the knowledge? సో వేదాస్ మనకి ఆర్యన్స్ నుంచి వచ్చింది. సో ఆర్య సమాజ్ గుర్తుంచుకోవచ్చు ఇలాగా. ఓకే. సో ఆర్య సమాజ్ ని ఎవరు స్థాపించారు, లేకపోతే ఎవరు ఫౌండ్ చేశారు అంటే స్వామి దయానంద్ సరస్వతి. ఆర్య సమాజ్ ఎప్పుడు? 1875 లో. ఓకే. నెక్స్ట్. థియోసాఫికల్ సొసైటీ ఇది న్యూయార్క్ లో ఫౌండ్ అయిన సొసైటీ లేకపోతే ఆర్గనైజేషన్. సో దీన్ని ఎవరు కనిపెట్టారు అంటే, ఎవరు ఫైండ్ చేశారంటే హెన్రీ, ఇంకా ఇద్దరు ఉన్నారు. ఓకే. నెక్స్ట్. ప్రార్థనా సమాజ్ మనకి ఇది ముంబైలో ఉంది. ఎవరు ఫౌండ్ చేశారు అంటే ఆత్మారాం, కేశవ్ అండ్ చంద్రసేన్. ఓకే. బ్రహ్మ సమాజ్ మీకు తెలిసిందే, రాజా రామ్మోహన్ రాయ్. ఓకే. ఇది ఎక్కడ ఉంది? కోల్కతాలో ఉంది. సో ఆర్య సమాజ్ రిలేటెడ్ టు వేదాస్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following pairs of musicians and their instruments is incorrect? సో ఒక పర్సన్ తనకి అసోసియేట్ అయిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చారు, ఆ ఇన్కరెక్ట్ పేర్ ని సెలెక్ట్ చేయాలి మనం. బిస్మిల్లా ఖాన్ షెహనాయ్ కరెక్ట్. పండిట్ రామ్ నారాయణ్, he is associated with sarangi, not sarod. Okay. And Rajam violin, Pandit Ravishankar sitar. Next question. Second 5-year plan had a major goal of achieving which of the following targets? First 5-year plan agriculture, second 5-year plan industries కి సంబంధించింది. ఓకే.
నెక్స్ట్ సెస్మోగ్రాఫ్. సెస్మోగ్రాఫ్ ని మనం ఎర్త్ క్వేక్స్ ని మెజర్ చేయడానికి యూస్ చేస్తాము సెస్మోగ్రాఫ్ ని. ఓకే. అండ్ ఎర్త్ క్వేక్స్ లో మనకి బాడీ వేవ్స్ ఉంటాయి. బాడీ వేవ్స్ లో పీ వేవ్ అని, ఎస్ వేవ్ అని, సర్ఫేస్ వేవ్ అని ఉంటాయి. తర్వాత చూద్దాం అవి. సో ప్రస్తుతానికి సెస్మోగ్రాఫ్ ఎర్త్ క్వేక్స్ ని మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది. దిస్ ఈవెంట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ మార్క్ ఆఫ్ రిసరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. సో ఏం ఈవెంట్ అది? ఈస్టర్. తిరిగి పైకి లెగుస్తారని చెప్తారు కదా. సో ఈస్టర్, దాన్ని ఆ ఈవెంట్ ని ఈస్టర్ అంటాము. క్రిస్మస్ అంటే బర్త్. అండ్ హోలీ థర్స్డే అంటే ఆ, ఈ ఈస్టర్ సండేకి బిఫోర్ వచ్చేది. అండ్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ సండేకి బిఫోర్ ఉన్న ఫ్రైడే. నెక్స్ట్, which of the following is another name for starch found mainly in the pulp of seeds, roots, tubers, roots, and stems of plants, especially in corn, potatoes, wheat, and rice? ఏంటది? ఎమైలం. సో ఎమైలం అనేది స్టార్చ్ కి లాటిన్ వర్డ్. ఓకే. సో ఈ స్టార్చ్ అనేది వైట్ గా, గ్రాన్యులర్ గా ఒక ఆర్గానిక్ కెమికల్ అన్నమాట. సో ఇది ఆ, అన్ని గ్రీన్ ప్లాంట్స్ ఈ స్టార్చ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. హ్యూమన్ డైట్ లో కూడా స్టార్చ్ అనేది మన ఎనర్జీకి ఒక ప్రైమరీ సోర్స్ లాంటిది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్ had a influence on the Bahmani and Vijayanagara kingdoms? ఏం సిస్టమ్? ఇక్తాదారి సిస్టమ్. సో ఇక్తాదారి సిస్టమ్ అనేది ఒక రెవెన్యూ కలెక్షన్ సిస్టమ్ అన్నమాట. రెవెన్యూ కలెక్షన్ సిస్టమ్. ఓకే. ఎవరు దీన్ని తెచ్చారు? ఢిల్లీ సల్తనేట్స్. ఓకే. సో ఇది ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బహమనీ అండ్ విజయనగర కింగ్డమ్స్ ని? సో బహమనీ సుల్తనేట్ మనకి డెక్కన్ రీజియన్ లో ఉంటుంది. అదొక ఇండిపెండెంట్ కింగ్డమ్ అన్నమాట. ఎప్పుడు అది ఆ, ఢిల్లీ సుల్తనేట్ నుంచి విడిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఈ ఇక్తదారీ సిస్టమ్ ఏమైంది అంటే బహమనీ సుల్తనేట్ వరకు ఎక్స్టెండ్ అయ్యింది. ఎలాగా అంటే అది సిమిలర్ ప్రాక్టీసెస్ ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ కి, మేనేజ్మెంట్ కి, వాళ్ళ యొక్క టెరిటరీస్ ని ఎఫిషియెంట్ గా చేసుకుంటానికి ఉపయోగపడింది అనమాట. నెక్స్ట్, విజయనగర ఎంపైర్ లో ఏమవుతుందంటే విజయనగర వచ్చి మనకి సౌత్ ఇండియన్ కింగ్డమ్ అన్నమాట. ఇది బహమనీ సుల్తనేట్ కి కో ఎగ్జిస్టెడ్ కింగ్డమ్ గా చెప్పుకోవచ్చు. సో దానివల్ల విజయనగర ఎంపైర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవడం జరిగింది. సో ఢిల్లీ సుల్తనేట్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన బహమనీ అండ్ విజయనగర కింగ్డమ్స్ యొక్క సిస్టమ్ ఏంటి అంటే రెవెన్యూ కలెక్షన్ సిస్టమ్, అదే ఇక్తాదారీ సిస్టమ్. వాట్ ఈస్ a product formed when CH3CH2OH? CH3CH2OH అంటే ఇథనాల్ అమ్మా. కోటు తెలిసిందే కదా, ఆక్సిజన్. సో CH3CH2OH అండర్ సన్లైట్ అండ్ హీట్ గివ్స్ ఏమిస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ఇస్తుంది. ఓకే. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, వాట్ వాజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఎన్ ఆఫీసర్ కాల్డ్ సామహర్త? సామహర్త మనకి ట్యాక్స్ అసెస్మెంట్ కి సంబంధించిన ఆఫీసర్ అన్నమాట. ఓకే. ఎక్కడ అంటే మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ అప్పుడు. ఓకే. సో ఈ సామహర్త యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ ఫ్రమ్ ఆల్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్. ఓకే. అండ్
రెవెన్యూ సిస్టమ్, మౌర్యన్ రెవెన్యూ సిస్టమ్ కి చాలా ఇంపార్టెంట్. ప్రాణహర్త, ట్యాక్స్, అసెస్మెంట్. నెక్స్ట్. సో అంతే కదా. సో ఇది ఇవాళ 25 జిఎస్ క్వశ్చన్స్. రేపు యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ లో చేద్దాము. ఓకే, టిల్ దెన్ టేక్ కేర్, ఆల్ ది బెస్ట్.